నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూలై 24న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కి పలు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కి ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఏ, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ తదితర విద్యార్థి యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బంద్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహిస్తూ నీట్ పరీక్షల నిర్వహణపై పారదర్శక విచారణ జరపాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసు చర్యలు చేపట్టగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కూడా నీట్ అంశం ప్రధాన చర్చగా మారింది. ఈ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయగా ప్రభుత్వం విచారణ కొనసాగుతుందని పేర్కొంటుంది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. మరోవైపు విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. అయితే చర్చలు జంతర్ మంతర్ లేదా కాన్స్టిట్యూషన్ క్లబ్ వంటి ఉమ్మడి వేదికలో జరగాలని, అందుకు సంబంధిత నాయకులు రావాలని కోరాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థులు, రాజకీయ పార్టీల మధ్య చర్చనీయాంశంగా మారగా ఈ సమస్యకు పారదర్శక పరిష్కారం చూపాలన్న డిమాండ్ మరింత బలపడుతుంది.